ఇది తీసిన రోజు ఇది తీయద్దు అదే మళ్ళా అది తీసిన రోజు అది 92 ఎలక్ట్రానిక్ షాప్ ఉంది ఇది ఎలక్ట్రానిక్ పక్కన దీని పేరు ఉంది అదే ఇంకా ఇలా రూపాయల ఇంకా ఇది ఎన్ని కలిసి ఒకటి 90 Faizan Mobiles 102. Faizan Mobiles 102. ఇది కూడా సదాశివపేట పట్టణంలో ఇవాళ నుంచి మనం గమనిస్తే నిన్నటి వరకు కిరాణా షాపులకి అండ్ మెడికల్ షాపులకి ఎసెన్షియల్ సర్వీసెస్ ఉన్నటువంటి షాప్స్ అన్నిటికీ అనుమతి ఉండే నిన్నటి వరకు. ఇవాళ కూడా మనం కొన్ని షాప్స్కి పరిమితంగా అనుమతులు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళకి ప్రిస్క్రైబ్డ్ టైమ్స్లో వాళ్ళు షాపులను తెరుచుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ని సమాచారాన్ని కూడా మేము వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం స్ట్రిక్ట్గా మన మున్సిపాలిటీలో చేసినటువంటి పని ఏంటంటే జిల్లా యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగం నుంచి జిల్లా గౌరవనీయులైనటువంటి జిల్లా కలెక్టర్ గారు మరి అడిషనల్ కలెక్టర్ గారు సూచనల మేరకు ఆడ్ నెంబర్ పాలసీ, ఈవెన్ నెంబర్ పాలసీ అనే దాన్ని మనం రేపటి నుంచి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. అందులో భాగంగా ఏం చేస్తామంటే మున్సిపాలిటీ తరఫున మేము అన్ని షాప్స్కి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ షాప్స్ అండ్ ఆల్సో సిమెంట్ షాప్స్, వాటితో పాటు మిగతా ఇక్కడ ఉన్నటువంటి క్లాత్ మర్చెంట్ ఉన్నటువంటి షాప్స్ కావచ్చు, ఈ బ్యాంగిల్ స్టోర్, స్టేషనరీ షాప్స్ ఏమున్నా కానీ మిగతా షాప్స్ మనకి కేటగిరీ సి అని ఉంది, అందులో ప్రొహిబిటెడ్ నిషేధించే షాప్స్ అని ఉన్నాయి. అవి మాత్రం కాకుండా కేటగిరీ సిలో ఉన్నటువంటి షాప్స్ మాత్రం కాకుండా కేటగిరీ బిలో మనం పర్మిషన్ ఇచ్చినటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ షాప్స్ అన్నిటికీ మా మున్సిపాలిటీ పురపాలక సంఘం తరపున మేము నంబరింగ్ అనేది చేయడం స్టార్ట్ చేసినాం. ఇవాళ ఈ నంబరింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. దీని ద్వారా నేను సదాశివపేట పట్టణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈవెంట్ నెంబర్ ఉన్నటువంటి ఆ యొక్క షాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈవెంట్ డేట్స్ రోజు ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి. ఆడ్ నెంబర్స్ వచ్చినటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆడ్ డేట్స్ రోజు ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే ఆల్టర్నేట్ డేస్ రోజు ఆ షాపులు అనేది ఓపెన్ ఉంచడం అనేది జరగాలి. ఎలాంటి అడ్జసెంట్ షాప్స్ కూడా పర్మిషన్ ఇవ్వబడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లొకేషన్లో 2 షాప్స్ ఉన్నాయనుకోండి, షాప్ 1, షాప్ 2. 1 షాప్ ఏమో ఫస్ట్ డే రోజు ఓపెన్ చేస్తే సెకండ్ షాప్ దాని పక్కన ఉన్న షాప్ సెకండ్ డే రోజు ఓపెన్ అవుతుంది. సో మండే, వెడ్నెస్డే, ఫ్రైడే ఈవెంట్ నెంబర్స్ ఉన్నటువంటి షాప్స్ అన్ని మనం ఎట్లా ఇస్తామో ఆ యొక్క షెడ్యూల్ అనుసారంగా ఓపెన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. 1, 3, 5, 7, 9, 11, 13 ఈ షాప్స్ అన్నీ ఆడ్ డేస్ రోజు, ఈ 2, 4, 6, 8 ఇట్లా ఈవెంట్ నెంబర్స్ వచ్చినటువంటి నంబర్లన్నీ ఈవెంట్ డేస్ రోజు ఓపెన్ చేసుకొని ఉండాలి. ఈ 50% షాప్స్ ఓపెనింగ్ ఏదైతే మనం కండిషన్ చెప్తున్నామో అది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇంకా మనం అందరం పురపాలక సంఘం తరఫున మేము ఏం విజ్ఞప్తి చేస్తున్నాం మళ్ళీ అంటే ఈ సోకాలను మనం సడలింపులు ఏవైతే ఇస్తున్నామో వీటిని దుర్వినియోగం అయితే చేయడానికి వీల్లేదండి. మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. షాప్ బయట సర్కిల్స్ ఉండాలి. అంతేకాకుండా మీరు షాప్ లోపలికి వాళ్ళని అలో చేసిన తర్వాత ఆ యొక్క కస్టమర్స్ని దూరంగా ఉంచడం కూడా మన బాధ్యతనే. వాళ్ళు దూరంగా ఉండాలి,
వాళ్ళకి స్ట్రిక్ట్గా మనం ఇన్స్ట్రక్షన్స్ పాస్ ఆన్ చేస్తూనే ఉండాలి. ఈ ఇన్స్ట్రక్షన్ సోషల్ డిస్టెన్స్ అన్నటువంటి ఇన్స్ట్రక్షన్ని మనం స్ట్రిక్ట్గా ఫాలో అయినప్పుడే ఈ ఇచ్చినటువంటి సడలింపును మనం కరెక్ట్గా వినియోగించుకున్నట్లు అవుతుంది. అంతేకాకుండా దీన్ని దుర్వినియోగం చేస్తూ అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఎక్కువ మంది జనం రావడం తిరగడం లాంటి పనులు అయితే మీరు చేయొద్దని మేము హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా రేపటి నుంచి ప్రతి షాప్ ముందట నో మాస్క్ నో సర్వీస్, నో మాస్క్ నో గూడ్స్ అనేటువంటి బోర్డ్స్ను కూడా మనం రేపటి నుంచి పెట్టించబోతున్నాం. షాప్స్ యొక్క అమ్మకదారులందరికీ మేము మా తరపు నుంచి విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే దయచేసి మీరు రేపటి నుంచి నో మాస్క్ అండ్ నో గూడ్స్ ఆర్ నో మాస్క్ నో సర్వీస్ అనే బోర్డుని మాత్రం మీరు ఖచ్చితంగా దాని మీద బయట పెట్టినట్లయితే మాస్క్ లేనటువంటి వాళ్ళు దాన్ని చూసి మాస్క్ ధరించేటటువంటి ఆస్కారం ఉంటుంది. లేకపోతే మాస్క్ లేకపోతే మేము సామాన్ ఇవ్వమని మీరు గట్టిగా చెప్తే వాళ్ళు ఖచ్చితంగా ధరించి బయటికి రావడం అనేది ఉంటుంది. కాబట్టి అమ్మకదారులు మనం కూడా చాలా బాధ్యతగా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి సదాశివపేట సిటిజన్స్ కూడా పౌరులు కూడా నిజంగా చాలా జాగ్రత్తగా బాధ్యతగా ఉండి ఈ సడలింపులు ఏవైతే ఉన్నాయో వీటిని వినియోగించుకుంటే మనకు ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. ఈ కరోనాని అరికట్టిన వాళ్ళం కూడా అవుతామని చెప్తూ థ్యాంక్ యూ.